ఉత్థాయ దంతధావన పూర్వకం బ్రహ్మముహూర్తంలో విశేషంగా లేవాలని, అంటే 4:30-5 మధ్యలో లేచి వారి వర్ణానుసారం వారు శుభ్రంగా తలంటు పోసుకుని వస్త్రైరాభరణైర్దేహం అలంకృత్య తతశుచి, వారు శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి సరస్వతీదేవిని, భారతీదేవిని, వినాయకుణ్ణి, గురువుల్ని పూజించుకుని, ఎవరైతే ఈ ప్రథమయామంలో ఉగాది పచ్చడిని భక్షించి, అంటే సూర్యోదయం దగ్గర నుంచి 2:30 గంటల వరకు ఉన్నటువంటి సమయంలో ఎవరైతే ప్రథమయామంలో ఈ ఉగాది పచ్చడిని భక్షించి తర్వాత పంచాంగ శ్రవణం వింటారో వారందరికీ కూడా ఇహలోకంలో వారు గతంలో చేసినటువంటి పాపాలు పోవడమే కాకుండా వచ్చే జన్మలో వచ్చే సంవత్సరం అంతా కూడా చాలా మంచి ఫలితాలు ఏర్పరుస్తుంది అని శాస్త్రవచనాలు ఉన్నాయని. భక్షితం పూర్వయామేష్య తద్వర్షం సౌఖ్యదాయకం. ఆ వర్షం అంతా కూడా వచ్చే సంవత్సరం అంతా కూడా ఈ రకంగా భక్షించి, అంటే భుజించి, ఉగాది పచ్చడిని భుజించి ఈ సాంగోపాంగం వత్సరస్య బ్రహ్మగారు ఆయుర్దాయం దగ్గర నుంచి చిగురు వరకు ఉండేటువంటి ఈ సంవత్సర ఫలితాలు ఎవరైతే వింటారో వారికి అనేకమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అని శాస్త్రం చెప్తోందండి. అయితే మనం ఈ సంవత్సరంలో మన భారతదేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో సౌరమానము చాంద్రమానము కలిపినటువంటి సౌర చాంద్ర సమ్మిళితమైనటువంటి చాంద్రమానాన్ని మన ఆంధ్రప్రదేశ్లో మనం ముఖ్యంగా గ్రహిస్తూ ఉంటాం. ఈ బ్రహ్మగారి యొక్క ఆయుర్దాయం చెప్పుకున్నప్పుడు అస్య బ్రహ్మణ సౌరమానేన సృష్ట్యాది గతాబ్దా 150,95,95,58,85,000,127 127 సంవత్సరాలు పూర్తయ్యి 127వ సంవత్సరంలో 128వ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం వేళ. అంతేకాకుండా వైవస్వతమనంతరంలో 27 మహాయుగాలు గతించి కలియుగంలో 51-27 పూర్తి చేసుకుని 51-28వ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం. అయితే ప్రభావలగాయతూ ఉన్నటువంటి సంవత్సరాలు 39 సంవత్సరాలు పూర్తయ్యేయండి. 40వ సంవత్సరంలో ఇవాళ అడుగు పెడుతున్నాం. అదేవిధంగా శాలివాహన రకంగా కూడా మనం సంవత్సర గణితాన్ని చేస్తూ ఉంటాం. ఆ రకంగా చేసినప్పుడు 1948 సంవత్సరాలు పూర్తయ్యి 1949వ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం. ఇది సూక్ష్మంగా గడిచినటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి బ్రహ్మగారి యొక్క వైవస్వత మనవంతరంలో జరుగుతున్నటువంటి రోజుల యొక్క వివరాలను మనం తెలియజేసుకున్నాం. ఈవేళ మనం సహజంగా అదాస్మిన్ దేశే లోక వ్యవహారాబ్దే చాంద్రమానాబ్దో గ్రాహ్య అన్నాం. ఈ చాంద్రమానంలో దీనికి పరాభవనామ సంవత్సరము అని పేరండి. బారహస్పత్యమానంలో ఈ సంవత్సరానికి రౌద్రనామ సంవత్సరము అని పేరు. అంటే కాశీ దగ్గర నుంచి మిగిలినటువంటి అన్ని ప్రాంతాల్లోనూ వాళ్ళు బారహస్పత్యమానం కొలుస్తారు. మనం చాంద్రమానాన్ని సౌర చాంద్ర సమ్మిళితమైనటువంటి చాంద్రమానాన్ని మనం గ్రహిస్తూ ఉంటాం. ఈ చాంద్రమానం చేత ఈ సంవత్సరానికి పరాభవనామ సంవత్సరము అని పేరు. ఈ సంవత్సరానికి విశ్వే దేవత అధిపతి అయినటువంటి అష్టమయుగం నడుస్తోందండి ఇప్పుడు. దీనికి రుద్రదేవతాకుడు అనేటువంటి ఈశ్వరుడు ఇదావత్సరము అనేటువంటి 5వ వత్సరం జరుగుతోంది. ఈ వత్సరంలో రజిత దానం చేసినట్లయితే మహాపుణ్యప్రదము అని వాక్యం. అదేవిధంగా విష్ణు ధర్మోత్తరంలో స్వల్పోదకం పంచమమబ్దయుక్తం, అంటే సామాన్యమైనటువంటి మధ్యమ వర్షాలు పడతాయి. శస్త్రాల చేత అగ్ని చేత ద్విజులకు కొంత భయకరంగా ఉంటుంది అని వరాహ సంహిత యొక్క సారాంశం. అయితే ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరంలో పౌషమాసాబ్ద ఫలితంగా చూసినట్లయితే పౌషమాసాబ్దే సుఖినః సర్వే ద్విజాశ్చాద్వర తత్పరా నివృత్త వైరారాజాను బహుసస్యార్ఘ వృష్టయ అని. అంటే ఏంటి, ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు, వైర స్వభావం లేకుండా రాజులు పరిపాలన చేస్తారు, భూమి అంతా కూడా మంచి ధరవరలతో నిండి ఉంటుంది అని పౌషమాసాబ్ద ఫలితంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఈ రోదన్నామ సంవత్సరం ప్రకారం చూసుకున్నట్లయితే ఇది కొద్దిగా వినాశనాన్ని ఏర్పరిచేటువంటి సంవత్సరంగా మనం దీన్ని గ్రహించుకోవాల్సి వచ్చింది. అయితే ఈవేళ గురువారం అవడం చేత మనకి ఈ సంవత్సరానికి గురుడు అధిపతిగా అయ్యాడు. సంవత్సరానికి మనకి గురువారం నాడు మనం ఈ సంవత్సరాలు చేసుకుంటున్నాం కాబట్టి మనకి గురుడు అధిపతి అయ్యాడు. ఈ గురుడు అధిపతి అవ్వడం వల్ల ద్విజాతయ
కర్మరతా స్వధర్మగా సన్మార్గగా సుభిక్షమారోగ్య సుఖే ప్రజానాం సువృష్టిరబ్దాధిపతౌ సురేజ్యే. ఈ గురుడు కనుక రాజ్యాధిపతి అవడం చేత ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలందరూ వారి వారి ధర్మకార్యాల ముందు వారి వారి మతానుసారం వారి వారి ఇష్టానుసారం వాళ్ళు ధర్మకార్యాల మీద ఆసక్తిని కలిగి ఉంటారు. అంతేకాకుండా రాజులందరూ నీతిమంతులై పరిపాలన చేస్తారు. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగాను సుఖంగాను సుభిక్షంగాను ఉంటారు అని మనకి ఈ పరాభవనామ సంవత్సరంలో రాజుగా గురుడు అధిపతి రావడం వల్ల వచ్చినటువంటి ఫలితం. అయితే మామూలుగా పరాభవనామ సంవత్సర ఫలితంగా మనం చెప్పుకున్నప్పుడు పరాభవనామ సంవత్సరానికి అర్థం ఏం చెప్పారయ్యా అంటే పరాభవాబ్దే రాజాన ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్టయః. పాలకులందరూ కూడా తరచుగా పరాభవానికి గురి కాబడుతూ ఉంటారు. చిరుధాన్యాలు విశేషంగా ఫలిస్తాయి. ఇది సువృష్టికరంగా ఉండేటువంటి సంవత్సరము అని పరాభవనామ సంవత్సరానికి ఫలితంగా మనకి శాస్త్రం చెప్తోంది. అయితే ఇక్కడ మనం అందరూ పరాభవం పొందేస్తారు అనేటువంటి భావన తప్పు. ఎవరైతే అహంకారము గర్వము స్వార్థము చూపుతారో వారు ఖచ్చితంగా పరాభవాన్ని పొందడానికి అవకాశం ఉంది. ఎవరైతే నిజాయితీగా ధర్మబద్ధంగా భగవంతుడి పట్ల పెద్దల పట్ల వినయంతో వ్యవహరించుకుంటారో వారికి ఈ పరాభవనామ సంవత్సరం విజయాల్ని 100% సూచిస్తుంది అని చెప్పవచ్చు. అయితే మనకి ఈ పరాభవనామ సంవత్సరం కాలసర్పయోగంలో ప్రారంభమైంది. 15వ తారీఖున కాలసర్పయోగం ప్రారంభమయ్యి జూలై 10వ తారీఖు వరకు కాలసర్పయోగం ఉండడం చేత ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ ముందుగా కురిసేటువంటి వర్షాలు అతి ముందుగా కురవడం కానీ అవసరం లేని చోట కురవడం కానీ జరుగుతూ ఉంటాయి. తర్వాత కురిసేటువంటి వర్షాలు బాగానే ఉంటాయి. జూలై 10వ తారీఖు దాటిన తర్వాత కురిసేటువంటి వర్షాలన్నీ కూడా వ్యవసాయానికి అనుకూలంగా ఉంటూ ముందుగా కురిసేటువంటి వర్షాలు మాత్రం కొద్దిగా అతిగా కురవడం కానీ అవసరం లేని చోట కురవడం అవసరం ఉన్న చోట కురవకుండా ఉండడం ఇది కాలసర్పయోగ ప్రభావంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉందండి. అయితే ఈ సంవత్సరంలో నవనాయకులు మనం పరిశీలించుకున్నప్పుడు మంత్రిగా కుజుడికి ఆధిపత్యం వచ్చింది. మంత్రిగా కుజుడికి ఆధిపత్యం రావడం చేత కొంత పౌరుషంగా వ్యవహారం చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. వరగ్రామ వనాదీని దహ్యందేవన్ని నాభృశం వృష్టిర్మధ్య భవేద్యుద్ధం మంత్రిణ్యవని చేసది. మంత్రిగారిగా కుజుడికి ఆధిపత్యం రావడం చేత ఈ సంవత్సరంలో మనకి ఆగస్టు 10వ తారీఖు దాటిన తర్వాత ఇంచుమించు డిసెంబర్ వరకు ఉన్నటువంటి ప్రాంతంలో మనకి విశేషమైనటువంటి దేశారిష్ట యోగాలు పట్టడం చేత ఆ సమయంలో మనం ఎక్కువగా పరిపాలన విధానంలో అనేక రకమైనటువంటి మత ఛాందస్సువాదుల యొక్క ప్రభావం చేత అంతేకాకుండా రాజకీయపరమైనటువంటి అర్లలతోనూ భారతదేశం అంతా జనజీవితం ప్రభావితం చేయగల సంఘటనలు కలవని సైనిక బలం ఎక్కువగా వినియోగించబడుతుందని చెప్పడానికి అవకాశం ఉందండి. ద్వితీయార్థంలో కర్కాటక రాశిలోను సింహరాశిలోను కుజగురు యోగం ఉందండి. అది కొంత అనర్థదాయకాన్ని ఇస్తుంది.